ఇది జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ గుండమ్మ కథ సిట్టింగ్స్ అప్పుడు వాళ్ళు పిలిచి మాట్లాడారో, ఇది బయటకొచ్చిందప్పుడు. హ్మ్. బయటకొస్తే చక్రపాణి గారు కొంచెం హ్మ్. కోప్పడ్డాడు ఈళ్ళని. హ్మ్. అంటే మీరు లేకపోతే పరిశ్రమ నడవదు అనే స్థాయికెళ్ళిపోయారా మీరు? హ్మ్. అంటే డిక్టేట్ జేస్తారా టర్మ్స్ అండ్ కండిషన్స్? హ్మ్. ఎవరు హీరోయిన్ ఉండాలో కూడా మీరు చెప్పే పరిస్థితికొచ్చేసారా? హ్మ్. ఏమిటి మీ వ్యవహారం? అని జెప్పి ఆయన కొంచెం హ్మ్. వీళ్ళిద్దరి మీద సీరియస్ అయ్యాడు. హ్మ్. అయ్యి కేవీ రెడ్డి గారిని కూడా ఇన్వాల్వ్ చేసి దానిలో జమున గారితో మాట్లాడారు. అమ్మా ఏమిటి గొడవ అంటే ఆవిడ తన ఎక్స్‌పీరియన్స్ తను జెప్పింది. ఇలా జరిగిందండి. ఇలా ఈ వ్యవహారాల వలన వాళ్ళు నన్ను దూరం బెట్టారు. ఆయనకసలు ఏ సంబంధం లేదు వ్యవహారంలో. హ్మ్. రామారావు గారికి. హ్మ్. ఆయనని ఈయన చెడగొట్టాడు వెళ్లి. అలా జరిగింది అని చెప్పుకుందావిడ. ఓకే. వాళ్ళు ఎన్టీఆర్‌ని పిలిచి అడిగితే ఆయన అదే జెప్పాడు. హ్మ్. బ్రదరొచ్చి చెప్పాడు. నాకు కూడా అది కరెక్ట్ కాదు అనిపించింది. హ్మ్. అందుకని నేను గూడా వద్దని జెప్పాను. మీరెవరు వద్దని చెప్పడానికి అని హ్మ్. జెప్పి వీళ్ళు ఇద్దరిని కోప్పడగలిగినటువంటి స్ట్రెచర్ ఉన్న మనుషులు గాబట్టి, అవును. వాళ్ళు కోప్పడి హ్మ్. మీరు ఈ గొడవలన్నీ పక్కన పెట్టేయండి. ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు హ్మ్. అని జెప్పి ఒక రూలింగ్ పాస్ చేసి, అయితే ఒక సారీ చెప్తే ఆ అమ్మాయి హ్మ్. కన్సిడర్ జేస్తాము అనే మాట వీళ్ళు ఆహా! ఒక కోరిక కోరారు. అంటే హ్మ్. అది కూడా నాగేశ్వరరావు గారే, రామారావు గారికి సంబంధం లేదు. హ్మ్. హ్మ్. కోరితే నేను తప్పు చేయనప్పుడు ఎలా సారీ సారీ చెప్తారు. చెప్తాను హ్మ్. అందావిడ. హ్మ్. ఇంకా సారీలు చెప్పటాలు ఇవేమీ లేవయ్యా! హ్మ్. కలిసి నటించండి అంతవరకే. హ్మ్. ఈ అనవసరమైన విషయాలు ఇవన్నీ పట్టుకొచ్చి ఇండస్ట్రీని కలుషితం చేయొద్దు హ్మ్. అని కేవీ రెడ్డి గారు హ్మ్. ఆయన జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత ఇక వీళ్ళు ఆ సినిమాలో నటించారు. ఓకే. ఆ సినిమాలో నటించడానికి అంగీకరించిన తర్వాత హ్మ్. రామారావు గారు అయితే జమునతో నటించొచ్చు కదా ఇప్పుడు అన్నాడట హ్మ్. అందరిని ఉద్దేశించి. ఓకే. అసలు వద్దన్నది ఎవరు? ఎందుకు నువ్వు తప్పించావో ప్రపంచానికి అర్థం కావట్లేదు ఇప్పటిదాకా. హ్మ్. అంటే అయితే 'గులేబక్క వాళ్ళ కథ' అని ఒక స్క్రిప్ట్ ఉంది నా దగ్గర. నేను మొదలుపెడుతున్నాను. హ్మ్. దాంట్లో హీరోయిన్‌గా తీసుకోవచ్చు కదా! అన్నాడు. హ్మ్. అసలు నువ్వు బ్యాన్ పెట్టి నువ్వు మళ్ళీ తీసుకోవచ్చా అని మమ్మల్ని అడుగుతావేంటి? క్యారీ ఆన్ అంటే ఆయన అడ్వాన్స్ ఇచ్చి జమునని ఆ సినిమాలో తీసుకున్నాడు. హ్మ్. అయితే వీళ్ళది ఈ గొడవ సమసిపోయింది గుండమ్మ కథతో గానీ, హ్మ్. గుండమ్మ కథ కంటే ముందు 'గులేబక్క వాళ్ళ కథ' రిలీజ్ అయింది. ఓకే. రిలీజ్ అవ్వడానికి కారణం ఆయన పద్ధతిలో ఆయన వేగంగా సినిమా షూట్ చేస్తాడు అవును. రామారావు గారు. అవును. ఇది కొంచెం మల్టీ స్టారర్ అవ్వటం వలన డిలే అయింది. హ్మ్. డిలే అయ్యి లేట్‌గా రిలీజ్ అయింది. హ్మ్. దీనికంటే ముందే 'గులేబకావళి' కథ బయటకొచ్చేసింది. ఓహో! హ్మ్. అలా 'గులేబకావళి' కథ రిలీజ్ అయిన వరకు హ్మ్. ఈ డిస్ప్యూట్ కొనసాగింది అని అనుకోవాలి. ఓకే. 3 ఏళ్ల పాటు. ఓకే. 3 ఏళ్ల పాటు జమునని బాయ్‌కాట్ చేశారు. హుహు. ఆ తర్వాత ప్రత్యేకించి ఒక హీరోయిన్‌ని బ్యాన్ చేయటం, హ్మ్. ఆ సినిమాల్లో ఆ హీరోయిన్ ఉండకూడదు అని చెప్పడం, ఆ తర్వాత కూడా జరిగినాయి. హ్మ్. హ్మ్. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే. 'మోహన్ బాబు' గారి విషయంలో గూడా ఒకటే అన్నారండి? అంటే హ్మ్. ఎవరితోనైనా అంటే తము చెప్పిన మాట వినని పక్షంలో ఆ హీరోయిన్‌తో కొంచెం ఇబ్బందున్నప్పుడు వద్దనే జెప్తారు. అవును. అవును. అయితే ఇది స్ట్రక్చరల్‌గా జరిగింది. ఓకే. ఓకే. హ్మ్. అందుకని ఇది ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఓకే. జమున గారి ఎపిసోడ్. అవును. ఆవిడ వ్యవహరించిన తీరు గూడా. హ్మ్. అంటే సారీ చెప్పమని అడిగినప్పుడు సారీ చెప్పడం ఏమిటి అని క్వెషన్ జేయటం. హ్మ్. హ్మ్. వివాదం మొదలుపెట్టింది మీరు మొదలుపెట్టి హ్మ్. అంటే తనకి ఒక అభ్యంతరం అనిపించింది. అనిపించిన విషయాన్ని నేరుగా హీరో గారితోనే చెప్పిందావిడ. అవును. చెప్పినప్పుడు హీరో గారు సర్లే అమ్మా ఇక ఫర్దర్‌గా ఇది ఉండకూడదు. హ్మ్. వాంటెడ్‌లీ చేసింది కాదు అనేది కాదు చెప్పుంటే అనేది చెప్పేసి క్లోజ్ హ్మ్. చేసేస్తే అయిపోయిద్దని. అవును. ఇది ఎప్పుడైతే ఆయన దీన్ని ఆవిడ క్యారెక్టర్ మీద ప్రచారం మొదలుపెట్టాడో, హ్మ్. అప్పుడు ఇది ఖచ్చితంగా నాగేశ్వరరావు గారు స్కీమ్ చేసి నడిపిన వ్యవహారంగానే హ్మ్. అర్థమవుతుంది. అవును. అలా అక్కినేని నాగేశ్వరరావు గారి బ్రెయిన్‌లో నుంచి పుట్టినటువంటి గొడవ ఇది. ఓకే. ఆయన ఆ స్థాయిలో హర్ట్ అయ్యాడు. అదే. ఆ తర్వాత మళ్ళీ ఆవిడతో చాలా సినిమాలు చేశాడు. అవును. మంచి హిట్స్ వచ్చాయిగా. హిట్స్ హ్మ్. వచ్చినాయి. ఎప్పుడు ఏ రకమైనటువంటి గొడవలు లేవు. లేవు. అది. ఓకే. అలా, అలా ఆవిడ చివరి వరకు రామారావు గారిని అభిమానించేది. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అవును. రామారావు గారి పట్ల అభిమానం ఉండేది. ఈ ఇబ్బందుల మధ్య ఆయనతో సినిమాలు చేసిందావిడ. అవును. 'పట్టాభిషేకం' సినిమాలో ఆయన మండోదరి పాత్ర యాక్ట్ చేసిందావిడ. హ్మ్. ఇలా
తన పద్ధతిలో తన ఇద్దరు అగ్రనటుల్ని ఆవిడ గౌరవించటం జరిగింది. డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఓపెన్‌గానే మాట్లాడేది. అవును. ఆమెకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ అయితే ఉందండి. ఆ జమున అంటే జమున గారికి ఉంది. ఆ టైంలో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. డెఫినెట్‌గా ఉంది. అవును. డెఫినెట్‌గా ఉంది. ఆవిడ ప్రజానటి అవును. అంతే.